శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఎమ్మెల్యే బుజ్జల సుధీర్రెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదును చేయించారు. రానున్న ఏడాదిలోపు శ్రీకాళహస్తి రూపురేఖలు గణనీయంగా మారనున్నాయని 400 కోట్లతో దేవస్థానంలో మాస్టర్ ప్లాన్, 65 కోట్లతో స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ, 130 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రసాద నిధులతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వెల్లమ్మపాడులో స్థానిక టీడీపీ నాయకులు లక్కమనేని మధునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి చేయించారు. పెద్ద ఎత్తున యువతకు సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో గణనీయమైన మార్పులు రానున్నాయని, ఏడాదిలోపే మార్పులు చూస్తారని, అభివృద్ధి ఏమిటో చూపిస్తామన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో 400 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, స్వర్ణముఖి నది కరకట్ట సుందరీకరణ 65 కోట్లతో చేస్తామని, 130 కోట్ల ప్రసాదం నిధులతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, బహుముఖ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో ఎక్కడ డ్రైనేజీ సమస్య లేకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను 100 కోట్లతో తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ రెడ్లకు చుక్కలు చూపిస్తామని, చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆఖరికి ఏం చెప్పదలుచున్నానంటే, కాళహస్తిలో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా పనిచేయాలా. మాకెంత బాధ్యతలు ఉన్నాయో మాకన్నా ఎక్కువ బాధ్యతలు పబ్లిక్ మీద ఉంది. దయచేసి మా కాళహస్తి టౌన్లో వాళ్ళందరూ చెప్తా ఉంటా, మీ ఇల్లు ఎంత శుభ్రం పెట్టుకుంటారో మీ ఇంటి ముందర కూడా అంత శుభ్రం పెట్టుకోవాలి. ఏమా, మీ ముందు కాలువలు నేను క్లీన్ చేస్తా ఉన్నా. రోజు పొద్దున లేస్తే 6 నుంచి 7 గంటల వరకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం క్లీనింగ్ జరుగుతుంది, ఎట్ట శానిటైజేషన్ చేస్తూ ఉంటారు, ఏమిటి. ఈ వర్షాకాలంలో డెంగ్యూ వచ్చి చనిపోయినారు, మలేరియా వచ్చి పోయినారని ఇక్కడ వింటున్నాం. ఈ మధ్య తగ్గిందా లేదా? ఎందుకు తగ్గింది? పొద్దున 6 గంటల నుంచి 7 గంటలు పనిచేసి తగ్గింది. ఈ శానిటైజేషన్ అందరూ కూడా నేను నిజంగానే శానిటైజేషన్ చేసే వాళ్ళకి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పాదావందనాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, ఇప్పుడు కూడా వస్తా ఒక తల్లి కనిపించింది, నమస్కారం పెట్టింది. ఆమె వయసులో పాపం వయసు పెద్దామా, ఇంకా కూడా పనిచేస్తుంది. ఎవరి కోసం పనిచేస్తుంది? మీకోసం పనిచేస్తుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి కదా. మీ ఇంటి ముందు చెత్త వేసామనుకో, మీరు తినేసిన మా చెత్త దాంట్లో వేసా, చెత్త అంతా పోతుంది, ఇరుక్కుపోతుంది, మళ్ళీ క్లీనింగ్ చేయలేదని మీరందరూ బాధపడతారు. దయచేసి మీలో కూడా మార్పు రావాలా. ఇంతమంది చెత్త పని కూడా వేస్తున్నారు. చెత్త పని వేస్తున్నారు. మీకు ఇప్పుడు 200 రూపాయలు ఎంత వేస్తున్నారు? వేస్తున్నారా? ఎక్కడ కూడా చెత్త పని తీసేసాం. ఎవ్వరు మీరు డబ్బు కూడా కట్ట అవసరం లేదు. ఇవన్నీ కూడా మార్పు. వచ్చే సంవత్సరం లోపల మరి టెంపుల్లో కూడా ప్రక్షాళన స్టార్ట్ చేశాం. దగ్గర 400 కోట్లతోని మొత్తం కాళహస్తిలో ఫేస్ లిఫ్ట్ చేయబోతున్నాం.